ల్యాండ్ రేట్లు అనేది ఈ రోజు ఏ విధంగా ల్యాండ్ రేట్లు ఉన్నాయి, అదేవిధంగా ఏ విధంగా రెవెన్యూ అనేది జనరేట్ అయినది. సో ఇవన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ వారలేక ప్రజల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఎన్నో ప్లస్ పాయింట్లు చేకూరుతున్నాయని చెప్పేసి ఓర్చుకోలేని తత్వమే ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంతటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కుళ్ళుబోతు ధనాన్ని వ్యక్తపరిచే విధంగా ఈ విధమైన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రోజున చనిపోయిన శ్రీనివాసరావు గారు కూడా సో ఎంతో ఆయన యొక్క రాజకీయ ప్రతిభను చూపించి సో అక్కడ 490 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశాన్ని అక్కడ గెలిపించడం జరిగింది. సో దాన్ని వారలాక ఈ వైఎస్ఆర్సీపీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కొంతమంది సో వాళ్ళు అతని మీద దాడి చేసి అతన్ని అతి ఘోరంగా వేటకొడవలతో చంపి, అంతేకాకుండా అది దొరకకుండా కారపొడిని జల్లి ఈ విధమైన మళ్ళీ ఫ్యాక్షనిజాన్ని చేకూరుస్తున్నారు. సో గత 5 ఏళ్ళు మనం ఎంత ఫ్యాక్షనిజం చూసాము. మళ్ళీ ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని ఏదో విధంగా చిన్నాభిన్నం చేయాలి, రాష్ట్రంలో ఒక అల్లర్ను సృష్టించాలి. సో దీని రాష్ట్రపతి కిషోర్ గారు మనం చూస్తే కనుక ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ ధర్నా కూడా చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 36 హత్యలు జరిగాయి ఇప్పటి వరకు అని చెప్పి చెప్పడం జరిగింది. లెక్కలతో పాటు ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. మరి అవన్నీ వాస్తవాలు కాదంటారా? సరే సార్, 36 మంది హత్యలు జరిగింది అన్నారు కదా, ఒకసారి పేర్లు చెప్పండి. ఈ రోజు వరకు కూడా సాక్షి మీడియా, సాక్షాత్తు సాక్షి మీడియా కానీ సాక్షి పేపర్లో కానీ ఎక్కడ కూడా పలానా 36 మంది పలానా ఏరియాకి సంబంధించిన వాళ్ళని చెప్పి ఎక్కడ కూడా ప్రచురించిన పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే అబద్ధపు మాటలు చెప్పుకుంటూ ఈ విధంగా పబ్బాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నాయకులతో సహా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధంగా అక్రమాలు చేశారు, ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారని చెప్పి మనం ప్రతిరోజు మీడియాలో చూస్తున్నాం. ఇంతవరకు ఎక్కడ కూడా లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేయకపోయినా సరే మామూలుగా నార్మల్గా వెళ్ళే ప్రొసీజర్లో వెళ్తుంటేనే ఎంతమంది దొరుకుతున్నారు మనకి. సో ఇవన్నీ కూడా టాపిక్లు డైవర్ట్ చేయడం కోసం ఒక చాట మర్డర్ చేయడం కానీ, జంతర్ మంతర్కి వెళ్ళి హడావుడి చేయడం కానీ. సార్ ఆ రోజున బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశానికి ఈ మాత్రం ఎందుకు ఇచ్చారు, ఇంకొంచెం ఇవ్వండి, సో పలానా పోలవరానికి ఇన్ని నిధులు కేటాయించండి అని గట్టిగా మాట్లాడొచ్చు కదా. ఇది మాట్లాడుకుంటే జంతర్ మంతర్కి వెళ్ళి ఏదో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ డైవర్షన్ పాలిటిక్స్. కిషోర్ గారు మీరు చెప్తున్నట్టు 36 హత్యలు జరగలేదు, దాని ఆధారాలు వైసీపీ చూపించలేకపోయింది అని అనుకుందాం. కానీ హత్యలు అయితే జరుగుతున్నాయి కదా, అవైతే రోజు మీడియాలో వస్తున్నాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటి? మరి ఈ హత్యలు జరగడానికి కారణాలు ఏంటి? ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి ఒక్క చాటు కూడా, ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ టైంలో కూడా మాకు గనక ఓట్లు వేయకపోతే మిమ్మల్ని ప్రాణాలతో బతకనేవు. మనం టీవీలో కూడా లైవ్లో కూడా చూసాం. కొంతమంది రాయలసీమ నుంచి కూడా ఎంతోమంది ఈ రోజు మీకు ఇదే లాస్ట్ అవకాశం, మీరు అయిపోతే కానీ మిమ్మల్ని ఏం చేస్తాం చూడని చెప్పి లైవ్లో కూడా చూసాం మనం. సో ఈ విధమైన భయం భ్రాంతులు చేసి కొన్ని చోట్ల బలవంతంగా ఓట్లు వేయించిన పరిస్థితిని కూడా మనం గమనించాం. సో ఎక్కడైతే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఓర్చుకోలేకుండా ఏదో విధంగా మభ్యపెట్టాలి జనాల్ని, ఏదో విధంగా అల్లరి సృష్టించాలి, దాని గురించి చేస్తున్న ప్రభుత్వం ఇది. సో అంతేకాకుండా అడపాదడప చిన్న ఊళ్ళల్లో గ్రామ స్థాయిలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల్లో తెలుగుదేశం కార్యకర్తలు కూడా చనిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతవరకు చనిపోయారు అన్నది వాళ్ళకే తెలియాలి. సో ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలను కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా కొడుతున్నారు అనేది కూడా మనం గమనించవచ్చు. అది కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా ఈరోజు అనిత గారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండడం కోసం కూడా మేము గట్టిగా కృషి చేస్తాము. ఎక్కడ కూడా ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా ఏ విధంగా ఈ రౌడీ షీటర్లు ఉన్నారో, ఏ విధంగా ఈ విధంగా ప్రలోభాలకు గురవుతున్నారు, ఇవన్నీ కూడా చూస్తున్నారండి. ఖచ్చితంగా మానిటర్ చేస్తారు. ఏదేమైనా వైసీపీ చెప్తున్న లెక్కల ప్రకారం కాకపోయినా హత్యలు అయితే జరుగుతున్న మాట వాస్తవం. దాని మీద వైఎస్ఆర్సీపీ కాదు సార్, తెలుగుదేశం వాళ్ళని కూడా చంపుతున్నారు కదా, అది కూడా మనం చూడాలి కదా. వాళ్ళని చంపుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళని చంపడం కరెక్ట్ కాదు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎక్కడ కూడా ఎక్కడ ఒక హత్య చూపించండి. తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పారని ఒక హత్య చూపించలేకపోతున్నారు. 36 మంది అన్నారు. వాళ్ళ పేర్లు బయట పెట్టట్లా, పలానా ఊరు, పలానా వ్యక్తి, పలానా ఏరియా చెందినవాడు, ఎక్కడ కూడా బయటపెట్టాల 36. ఓన్లీ ఏదో ఫోటోలు తీసుకొచ్చి అవి చూసి ఎగ్జిబిషన్ లో జంతర్ మంతర్లో గంతర్ చేసే విధంగా తీసుకొస్తున్నారు వైఎస్ఆర్సీపీ. రషీద్ ఘటన అయితే చూపిస్తున్నారు కదా. రషీద్ గారి గొడవలో మనం అందరూ కూడా చూడొచ్చు. రషీద్ కి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్న జాఫర్ కి వీళ్ళిద్దరు కూడా గత 2 సంవత్సరాలుగా వాగ్వాదాలు జరుగుతున్నాయి. వీళ్ళిద్దరు కూడా పనిచేసింది ఒకళ్ళ దగ్గరే. సో వాళ్ళ ఏదో ముఠా వాళ్ళని ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం గొడవల కింద చిత్రీకరిస్తారు. ఎందుకంటే శవరాజకీయాలు చేయడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది మొట్టమొదటిగా ఉండేది శవరాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. సో స్కామ్లు ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజున కొన్ని పార్టీలు గెలుస్తాయి, ఓటములు గెలుపోవటములు సహజం. కానీ ఈ రోజున ఎన్ని స్కామ్లు బయటపడుతున్నాయి కాబట్టి దాన్ని ఎస్కలేట్ చేయడం కోసం ఈ విధమైన డైవర్షన్ అనేది చేస్తా ఉన్నారు వీళ్ళు.